ఏపీలో బర్డ్ ఫ్లూ దడ పుట్టించింది. వైరస్ కారణంగా వేలాది కోళ్లు చనిపోవడంతో చికెన్ ముట్టుకునేందుకు జంకుతున్నారు. కొనుగోలు లేకపోవడంతో పాటు అధికారులు ఆదేశాలతో చికెన్ సెంటర్లు మూతపడ్డాయి. దీంతో చికెన్ వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో లింగపాలెం మండలానికి చెందిన చికెన్ వ్యాపారులు తమ షాపులు తిరిగి ప్రారంభించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారి కందుల వానికి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు వాణితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అధికారి వద్దకు అయితే వచ్చారు, వాణి గారి దగ్గరికి. అయితే వాణి గారి వద్దకు వచ్చారు. ఆ విషయానికి సంబంధించి మేడం గారు అసలు ఇటు వచ్చి ఏం చెప్పారండి? మీకు మీరు చికెన్ షాపులు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి కదా? నమస్తే అండి. ఎంపీడీఓ నా పేరు లింగపాలెం మండలం ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. కొన్ని రోజులుగా మనకి ఈస్ట్ గోదావరి అండ్ మనకి ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ సందర్భంగా మనకి జిల్లా కలెక్టర్ మేడం గారు ఈ కోడి మాంసం విక్రయాలు కానీ అలాగే ఎగ్స్ పెట్టే విషయంలో కానీ స్టాప్ చేయించమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కోడి మాంసం విక్రయాలు ఆపించడం జరిగింది. బర్డ్ ఫ్లూ వైరస్ అండ్ జీపీఎస్ వైరస్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వైరస్ ని మనం కంట్రోల్ చేసే విధంగా చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి చికెన్ ఫ్రీలు మరి ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా చికెన్ ఫ్రీలు మాకు షాప్స్ లో తెరిపించాల్సిందిగా అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఈ షాప్ యజమానులందరూ కూడా మనం దృష్టికి ఉంచుకోవాలిగా మనం జిల్లా కలెక్టర్ మేడం గారు దృష్టికి తీసుకెళ్లి అలాగే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ ఈ రోజు నుంచి ఇచ్చేలాగా తెలియజేస్తామని చెప్పి వారికి మళ్ళా సమాధానం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి మెట్ట ప్రాంతం మూలంలో అందరికి అవేర్నెస్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అవ్వకుండా అలాగే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రోజులు మనం ఈ చికెన్ తినడం కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ లో చేయించాలనే ఉద్దేశంతో మన జిల్లా కలెక్టర్ మేడం గారు కానీ అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రతిరోజు కూడా ఆల్ తహసీల్దార్స్ ఆల్ ఎంపీడీఓస్ అలాగే మన యుఓపిఆర్డీస్ అలాగే పంచాయతీ కార్యదర్శులు అందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అని చెప్పి మనకి దీనికి సంబంధించిన మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ వెంటనే అందుబాటులో ఉండేదని తీసుకోవడం కూడా జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు డైలీ టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరినీ అలర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా కూడా షాప్ యజమానులు కూడా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనకి లింగపాలెం మండలంలో ఉన్న అన్ని చికెన్ షాప్ యజమానులందరూ కూడా బాగా సహకరించారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు చేసేటువంటి వారి యొక్క వ్యాపారాన్ని కూడా నష్టపోతాం అనేది కూడా మనసులో పెట్టుకోకుండా అందరూ బాగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కూడా ఎవరు ఎక్కడ కూడా నిర్ణయించడం అనేది జరగలేదు, షాపులు తెరవలేదు కూడా. సో ఇప్పుడు ఏంటంటే చికెన్ ఫ్రీలు మిగిలిన మటన్ అలాగే ఫిష్ కూడా ఎక్కువ రేట్లు ఉండడం వలన ఇంకా చికెన్ షాపులు ఈ వైరస్ అంత పెద్దగా ఎక్కడ ఏమీ లేదు కాబట్టి అసలు మనకి మన నియోజకవర్గంలో కేసు కూడా నమోదు కాలేదు అని తెలియజేశారు. మనకి ఇప్పటికి తెలియ వచ్చింది కాబట్టి ఈ చికెన్ ఇంకా ఇప్పటి నుంచి తినడానికి అలాగే కొనడానికి అలాగే షాపులు తెరవడానికి కూడా ఎవరికి అభ్యంతరం లేదని ఉద్దేశంతో ఒకసారి పై అధికారి దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నం చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. నమస్తే, నా పేరు ప్రస్తుతం వస్తున్న సమ్మర్ సీజన్ కదండి. ఈ సీజన్ లో పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చికెన్ ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో రిలీజ్ చేసి ఓపెన్ చేసి షాప్ ఓపెన్ చేసి తెచ్చుకోండి వాళ్ళ రేట్లు అతి స్థాయిలో పెంచుతూ ఉంటారు కదా, దాని మీద ఒపీనియన్? ఇప్పుడు మనకి మంచి ప్రశ్న అడిగారండి. దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ మరియు అందరూ కూడా చికెన్ అంటే బాగా ఇష్టపడతారు. అందరికి సరసమైన ధరలో తక్కువ రేట్లో మనకి చికెన్ తినడానికి మాంసాహార ప్రియులకి ఏంటంటే చికెన్ తినడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికి అందుబాటులో ఈ ధరలన్నీ ఉండేలా చూడాలండి. అలాగే ప్రతి సామాన్య మానవుడు కూడా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ సేల్స్ చేసుకునేది చికెన్ తీసుకుని పిల్లలకి వాళ్ళందరూ పెట్టుకున్నారు చూస్తారు కాబట్టి అందరూ ఒకరికి ఒకరు పోటీ లేకుండా ఒకేసారి వడ్డీ దీన్ని అమ్ముకోవడానికి నిర్ణయించడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశం ఎక్కువ రేట్లు పెట్టకుండా సరసమైన ధరలకు అందరికి అందుబాటులో ఉండే ధర మెయింటైన్ చేసుకుని అందరూ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ప్రజల ఆరోగ్య రీత్యా కూడా అన్నిటిగా బాగా ఉడికించి కొంచెం నీట్నెస్ గా హైజీనిక్ గా చేయాలి. ఇప్పుడు ఏదో మన పర్మిషన్ ఇచ్చారని తినడం అని ఇంకోదని కాదు. యాక్చువల్గా పై అధికార దృష్టికి మీరు తీసుకెళ్లిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. అయినప్పటికీ దాని తర్వాత మనం ఏం చేస్తాం కానీ ఎవరి ఆరోగ్యం వారి చేతిలోనే ఉండండి. ఇప్పుడు ఎవరో చెప్పారని మనం తినడం అని కాదు, ఎవరో చెప్పారని అమ్మడం అని కాదు, కానీ
ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా ఉడికించి జాగ్రత్తగా మంచి ఆరోగ్యరీత్యా వంట చేసుకుని తినాలని తెలియజేస్తున్నామండి. యువన్ రెడ్డి గారు కూడా మన పంచాయతీ దృష్టి ఒకసారి మాట్లాడతారు. జేఎం రత్నకుమార్ గారు యువన్ రెడ్డి గారు కూడా పంచాయతీలందరికీ కూడా తెలియజేయడానికి మాట్లాడతారు సార్. ఇది లింగపాలెం ఎంపీడీఓ గారు వాణి గారు అయితే తెలియజేశారు చికెన్ వ్యాపారస్తుల గురించి. అయితే రేపు ఇన్ కేసు చికెన్ షాపులు తెరుచుకున్నట్లయితే దానికి సంబంధించి ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అంటున్నారు. అదే విధంగా వినియోగదారులు కూడా చికెన్ ఉడికించినప్పుడు 75 degrees మినిమం అబౌవ్ ఉడికించాలి. ఉడికించిన తర్వాత వాళ్ళు తినాలి. చికెన్ ఉడికితే ఓపెన్ చేసి చికెన్ సంబంధించినటువంటి దుకాణాలు ఓపెన్ చేసిన తర్వాత వినియోగదారులు అయితే వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చికెన్ అనేది క్రయ విక్రయాలు జరగాలని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ చార్జెస్ తో సుమన్ 16 ఏలూరు జిల్లా లింగపాలెం.